टीपीसीसी के वर्किंग सदर महेश कुमार गौड़, सीनियर नायब सदर मल्लू रवि और दीगर जल्द ही राजभवन जाएंगे। कांग्रेस की टीम दस्तखतों के साथ एक खत गवर्नर को सौंपेंगी, जिसमें कहा गया है कि कांग्रेस पार्टी से जीतने वाले 64 एमएलएज ने रेवंत रेड्डी को सीएलपी लीडर मुंतखब किया है। रेवंत रेड्डी कल दोपहर एलबी स्टेडियम में तेलंगाना के चीफ मिनिस्टर की हैसियत से हलफ लेंगे। कांग्रेस कायदीन गवर्नर से इसके लिए इंतजाम करने को कहेंगे। హైకమాండ్కి నిర్ణయాన్ని వదిలేసి ఏకాగ్రీవ తీర్మానం చేయడం, వ్యక్తిగతంగా డీకే శివకుమార్ గారిని జార్జ్ గారిని కలిసి సిఎల్పి నేత ఎంపిక పైన వారిచ్చినటువంటి అభిప్రాయం మేరకు నిన్న ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ గారు మెజారిటీ శాసనసభ్యుల యొక్క అభిప్రాయం మేరకు సిఎల్పి నాయకుడిగా యనమల రేవంత్ రెడ్డి గారిని ప్రకటిస్తూ నేను ఢిల్లీలో ప్రకటన చేయడం జరిగింది। ఆ ప్రకటన ధర్మిలా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మొన్ననే గవర్నర్ చెప్పడం, ఇవాళ మేము 64 మంది శాసనసభ్యులు సంతకాలతో కూడిన జాబితాను, అదేవిధంగా రేపు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేటువంటి అధికారిక లేఖను ఆ 64 మంది శాసనసభ్యులు పెట్టిన సంతకాలు పెట్టిన జాబితాను జత చేసి ఇవాళ రాజ్భవన్లో ఇవ్వడం జరిగింది। వారు లేఖ తీసుకొని రేపు మధ్యాహ్నం లాల్ బహదూర్ స్టేడియంలో 1:04 ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తామన్నట్టు మాట వారు చెప్పడం జరిగింది। ఇప్పుడు అధికారికంగా రేపు మధ్యాహ్నం 1:04 హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల సమక్షంలో, వేలాది మంది ప్రజల సమక్షంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు। థ్యాంక్ యూ।